అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, సర్వ విధముల పూజలకు అర్హుడైన ఆ ఏకేశ్వరుడు, సర్వ సృష్టికర్త అల్లాహ్, అక్షర పరబ్రహ్మ అని వివిధ నామాలతో పిలిచిన పలికే ఆ ఒకే దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశయులారా, నేటి ఈ కార్యక్రమం అంశం ఏమిటి అంటే సద్భావన సమావేశం. సద్భావన అంటే ఏమిటి? మరి ఆ అంశంపై ఈరోజు మనమందరము సమావేశమై కూర్చోవడం అంత అవసరమా? ఈరోజు ఏ రోజు? సండే. సండే అంటే హాలిడే, హాలిడే అంటే జాలీడే, అంతేనా? మరి ఆ జాలీడేని విడిచిపెట్టి మనము పొద్దున్న లేచి దబ్దబా మన పనులు మనము సాగించుకొని ఇక్కడికి వచ్చారు. చాలామంది అయితే కొత్తకోట నుంచి, వనపర్తి నుంచి, దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మరి అంత అవసరమైన అంశం ఏమైనా ఉందా? ఇది మన సమాజానికి ఇది అవసరమా అని ఒక్కసారి మనము ఆలోచించాలి. ఈ సండే రోజు మనమందరం కలిసి ఫ్యామిలీతో పాటు ఎక్కడికో వెళ్ళాలి అనే ప్లాన్లు చేసుకుంటామా లేదా? సండే వచ్చింది అంటే ఎక్కడో పిక్నిక్కి వెళ్ళాలి, ఫామ్ హౌస్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి. అంత జాలీడేగా గడిపే ఈ రోజు మనం ఇంత బోరింగ్గా గడుపుతున్నాము అని ఎవరెవరికి అనిపించింది? ఇక్కడ బోరింగ్ అనిపిస్తుందా లేదా? ఎవరికి అనిపించట్లేదా? ఇక్కడ కూడా జాలీగా ఫీల్ అవుతున్నారు కదా. అది మన ధర్మం యొక్క గొప్పతనం. ధర్మం విషయంలో ఏ మాట మనం మాట్లాడినా కానీ ఒక కొత్త ఉత్తేజం మనలో పుట్టుకు వస్తుంది. సోదర మహాశయులారా, ఈ అంశం ఎందుకోసము అంటే ఈరోజు మనము ఎలాగోలా బ్రతికిపోతున్నాము, కానీ రాబోయే తరాల్లో మానవత్వము, సద్భావన, సమైక్యత, ఐక్యత ఉండాలి అంటే ఈ అంశాలు మనకు కంపల్సరీ కాదు, ఎమర్జెన్సీ అని కూడా మనము అనవచ్చు. ఎందుకంటే మనం సమాజంలో చూస్తున్నాము, రోజు రోజుకు మనలో విభేదాలు పెరుగుతున్నాయి, అనైక్యత పెరుగుతుంది. అనైక్యత అనేది మన జాతిలో, మన కులంలో, మన మతంలోనే కాదు, మన ఇండ్లల్లో కూడా పెరిగిపోతుంది. అది ఎలా అంటే కొడుకు తండ్రి మాట వినట్లేదు, తల్లి మాట వినట్లేదు, తమ్ముడు అన్న మాట వినట్లేదు. పెద్దలు ఏదైనా విషయాలు చెప్తున్నారు అంటే పిల్లలు వినడానికి రెడీగా లేరు. మీరేంది మాకు చెప్పేది, మేము కొత్త తరం కుర్రోళ్ళం కదా, మీకేం తెలుసు మాకు తెలిసినంత అని జవాబు ఇస్తున్నారు పిల్లలు. మరి ఆ పరివర్తన మనలో రావాలి, మన పిల్లల్లో రావాలి, మన సమాజంలో రావాలి అంటే ముందుగా మారాల్సింది ఎవరు? ముందు సమాజాన్ని మార్చి మనం మారుదామా, లేక మనం మారి సమాజాన్ని మారుద్దామా? ముందు మనం మారాకేనే కదా సమాజం మారుతుంది. ఒక్క అడుగు మనం మారడానికి వేస్తే సమాజం మనతో పాటు అడుగడుగు వేస్తుంది. అప్పుడే మనలో మార్పు అనేది వస్తుంది, మన సమాజం మారుతుంది. కనుక సోదర మహాశివులారా, మరి మనమందరము సమైక్యంగా ఐక్యమత్యంతో ఉండాలి అంటే దానికి కండిషన్ ఏమిటి? మనం ఎలా ఒకటై ఉండగలము అని మనలో ఈ ఆలోచన రావాలనా లేదా? అవసరం ఉందా లేదా? లేదా హిందువులు అని, ముస్లింలు అని, క్రైస్తవులు అని, బౌద్ధులు, జైనులు అని ఎవరికంటే వాళ్ళు విడిపోయి ఉందామా? ఈ విడిపోవడము అంటే కులాల్లో, మతాల్లోనే కాకుండా మనకు కూడా ఉన్నాయి. ఒక మతము ఉంది అంటే దానిలో మన జాతులు కమ్మ, కాపు, మాల, రెడ్డి, మాదిగ అని ఇటు హైందవ వర్గంలో, ఇటు ముస్లిం వర్గాల్లోకి వచ్చేస్తే సున్నీ, షియా, బరేల్వి అనే ఈ వర్గాలు పుట్టుకు వస్తున్నాయి. ఇవన్నీ కలిసి ఏమవుతుంది అంటే మనలో విభేదాలు సృష్టిస్తున్నాయి. మరి మనము ఒక్కటై ఉండాలి అంటే మనకు ప్రమాణం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? మనము ఒక్కటై ఉండాలి అంటే దానికి ప్రమాణం ఏమిటంటే ఈ ధర్మశాస్త్రాలు, భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాలు. అవి మాత్రమే మనకు ఒక్కటి చేయగలరు. ఆ శక్తి వాటికి మాత్రమే ఉంది. ఏ బాబాకో, ఏ ముల్సాబ్కో, ఏ పాస్టర్కో లేదు ఆ శక్తి. ఎందుకంటే మనందరికీ ప్రమాణం ఏమిటి అంటే ధర్మశాస్త్రాలు, దేవుడు పంపించిన ధర్మ గ్రంథాలు. మరి సోదర మహాశివులారా, మనలో అందరి పట్ల ప్రేమ ఉందా? మనలో పొరుగువాని పట్ల ప్రేమ ఉందా? లేదా మన తోటి మానవుని పట్ల ప్రేమ ఉందా? ఇరుగు పొరుగులో ఎవరైతే వేరే మతస్థులు ఉన్నారో వారి పట్ల మనకు ఎలాంటి ప్రేమ, మమకారమైన ఉందా? ఒక్కసారి మనకు మనమే ప్రశ్నించుకోవాలి.
రోజు రోజుకు మనం చూస్తున్నాము. ఒక తుర్కోడు కనిపిస్తున్నాడు అంటే ఇటువైపు చూసిన వేరే వర్గం హైందవు కానీ క్రైస్తవులు కానీ రక్తం ఉడికిపోతుంది. ఈ నా కొడుకు నా ముందుకు వచ్చాడు కదా అని. క్షమించాలి, నేను కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము సున్నితంగా మాట్లాడుకోవడానికి సమయం లేదు. ఆ టైం దాటిపోయింది. కలియుగంలో ఉన్నాం మనము. ఇంకా ఎన్నో కాలాలు లేవు, తర్వాత కూడా మారొచ్చు కదా అని ఎమర్జెన్సీలో ఉన్నాం మనము. మనం అర్థం చేసుకోవాలి. సోదర మహాశివులారా, ఒక వర్గాన్ని చూస్తే ఒక వర్గానికి కోపం వస్తుంది, రక్తం ఉడికిపోతుంది, వేడెక్కిపోతుంది. మరి అలాంటి సమయంలో మనమందరము ప్రమాణంగా తీసుకునే భగవద్గీత గ్రంథంలోని 12వ అధ్యాయం 12వ శ్లోకాన్ని గమనిస్తే అక్కడ సర్వసృష్టికర్త అయిన దేవుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడో మీరందరూ చూడొచ్చు. నేను చెప్తున్న వాక్యాలను మీరు నోట్ చేసుకొని చూడొచ్చు. భగవద్గీత అక్కడనే ఉంది. భగవద్గీత 12వ అధ్యాయం 13వ శ్లోకంలో ఆ సర్వసృష్టికర్త అయిన దేవుడు తెలియజేస్తున్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖాక్షమీ. ఏ జనులైతే అందరి పట్ల సద్భావనతో, మైత్రితో, కరుణతో, ప్రేమపూర్వకంగా ఉంటారో ఆ జనులు నాకు చాలా ఇష్టమైన వారు, మిక్కిలి ఇష్టలు అని శ్రీకృష్ణ పరమాత్ములు భగవద్గీతలో తెలియజేస్తున్నారు. మరి సోదర మహాశివులారా, ఏ గ్రంథాలను అయితే మనం ప్రమాణంగా తీసుకుంటున్నామో, ఏ ధర్మాల పేర్లు అయితే చెప్పుకొని మనము ఘర్షణలు కొట్లాటలు చేసుకుంటున్నామో, ఆ గ్రంథాలను మనము ఒక్కసారైనా పరిశీలించామా అని మనమే ఆలోచించుకోవాలి. ఇటు ముస్లిం వర్గంలో చూస్తే ముస్లింలు హైందవులను చూస్తే వాళ్లకు రక్తం వేడెక్కిపోతుంది, వాళ్ళు కాఫిర్లు అని. హిందువులకు ముస్లింలు చూస్తే టెర్రరిస్టు వీళ్ళు అని వాళ్లకు రక్తం ఉడికిపోతుంది. అలాగే క్రైస్తవులకు చూస్తే మత మార్పిడి కంపెనీ అని వాళ్లకు ఒక పేరు వచ్చేసింది. కానీ నిజంగా మనము ధర్మాన్ని చూస్తే ధర్మంలో ఎలాంటి మత మార్పిడి అనేది లేదు. స్పెషల్గా ఇస్లాం ధర్మంలో అయితే మత మార్పిడి హరాం అని పేర్కోవడం జరిగింది. మరి ఈరోజు మత మార్పిడిలు వేగంగా ముందుకు వెళ్తున్నాయా లేదా? మత మార్పిడిలు జరుగుతున్నాయా లేవా? మత మార్పిడిల కంపెనీలు మన భారతదేశంలోనే కాదు, విశ్వమంతా ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. మరి ఆ మత మార్పిడిలు ఎందుకోసం జరుగుతున్నాయి అంటే మనలో ధర్మ అవగాహన తగ్గిపోయింది. మనలో ధర్మ అవగాహన, ధర్మశాస్త్రాల యొక్క అవగాహన మనకు లేదు, తగ్గిపోయింది. కాబట్టి మత మార్పిడి కంపెనీలు మనకు మత మార్పిడిలు చేస్తున్నారు. ఒకవేళ మనము మన ధర్మాన్ని అనుసరిస్తూ మన ధర్మంలో ఏం చెప్పడం జరిగిందో అది మనకు తెలిస్తే మనకు మతం మారే అవసరం ఉంటుందా? జవాబు ఇవ్వాలి సార్. నేను మీ ముందు ప్రసంగించట్లేదు, మాట్లాడుతున్నాను మీతో. మీ చిన్న తమ్ముళ్ళలాగా నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా జవాబు ఇవ్వాలి. మనలో మత మార్పిడిలు పెరుగుతూ పోతున్నాయి. అవి తగ్గాలి అంటే మనకు ప్రమాణం ఏమిటి అంటే మన ధర్మశాస్త్రాల అవగాహన మనకు ఉండాలి. ఒక హైందవ సోదరుడు ఉంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి, భగవద్గీతలో ఉన్న బోధనలు ఏమిటి, అవి ఒక హైందవ సోదరునికి తెలిసి ఉండాలి. ఒక ముస్లిం సోదరుడికి ఖురాన్ గ్రంథంలో ఏం చెప్పడం జరిగింది అది ఒక ముస్లింకి తెలిసి ఉండాలి. ఒక క్రైస్తవ సోదరుడికి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పడం జరిగిందో అది అతనికి తెలిసి ఉండాలి. అది తెలియని కారణంగా మనం ఏం చేస్తున్నాము అంటే ఎవరో వచ్చి ఏదో బోధిస్తే అదే ధర్మ గ్రంథంలో ఉన్న వాక్యాలు అని మనం గుడ్డిగా నమ్మిపోతున్నాము. ఆ గుడ్డిగా నమ్మడం కారణంగానే మనలో మత మార్పిడిలు పెరుగుతూ పోతున్నాయి. సోదర మహాశివులారా, మనకు ధర్మ అవగాహన ఉంటే ఎవరైనా వచ్చి మనకు చెబితే మనం వారికి ఏం సమాధానం ఇవ్వాలి? ఆ సమాధానం ఇవ్వడానికి మనలో నాలెడ్జ్ అనేది ఉండాలా లేదా? ధర్మ గ్రంథాల నాలెడ్జ్ ఉండాలా లేదా? ఉండాలి. అది ఉంటే మనం అతనికి ప్రశ్నించవచ్చు. అయ్యా, మీరు బాగానే చెప్పారు, నన్ను ఆ మతాన్ని స్వీకరించండి, ఆ మతాన్ని స్వీకరిస్తే ఆ ప్రభు ఏదో చేస్తారు, ఏదో రక్షిస్తారు, ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే మీకు అల్లా ఏదో మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని బాగానే చెప్తున్నారు కదా, ఈ మాటలు మా గ్రంథంలో లేవు అని మీరు నిరూపించండి, అప్పుడు నేను మతం మారుతాను అని మనం వారికి ప్రశ్నించాలి. ఆ సత్తా ఎవరైనా చూపుతున్నారా? ఆ ప్రశ్న ఎవరైనా అడుగుతున్నారా? ధర్మ గ్రంథమైన భగవద్గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్ గ్రంథంలో కానీ
ధర్మం అందరికీ సమానంగా ఇచ్చాను అని ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు తెలియజేస్తున్నాడు. సోదర మహాశివులారా, మనము వింటుంటాము, చాలామంది చెప్తుంటారు, ధర్మో రక్షతి రక్షిత. ఈ శ్లోకం అందరం విన్నామా? కేవలం విన్నాము, దీని అర్థం కూడా తెలుసా? అర్థం కూడా తెలుసు కొందరికి, కానీ దాంట్లో ఉన్న హిడెన్ మెసేజ్ ఏంది అది ఎవరికైనా తెలుసా? అంటే మనము ధర్మానికి చాలా దూరంగా ఉన్నాము. సోదర మహాశివులారా, ధర్మాన్ని మనం పాటిస్తే ఆ ధర్మమే మనకు రక్షిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మనకు ఎలా రక్షిస్తుందండి? ధర్మానికి ఏమైనా కాళ్ళు చేతులు ఏమైనా ఉన్నాయా? ఫిజికల్లీ ఎలా మనకు రక్షిస్తుంది ధర్మము? ఈ డౌట్ వస్తుందా లేదా? ఈ డౌట్ వస్తే దీనికి సమాధానం మన ధర్మ గ్రంథాలు ఏమిస్తున్నాయి అంటే, ధర్మాన్ని నీవు రక్షిస్తే అనగా నీవు ఏ పనులైతే ధర్మబద్ధంగా చేస్తున్నావో, ఉదాహరణకు మనము రోడ్డుపై వెళ్తున్నాము, రోడ్డుపై వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డుపై నడుస్తూ ఉంది, అప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి ఆవిడ పట్ల? మన సోదరి, నా చెల్లి, నా తల్లి, నా అక్క అనే భావన మనలో ఉండాలి. అక్కడ మనము ధర్మాన్ని పాటిస్తున్నాము, ధర్మాన్ని రక్షిస్తున్నాము. మరి ఆ ధర్మం నాకు ఎలా రక్షిస్తుంది? నేనైతే ధర్మాన్ని పాటించాను కదా అంటే దానికి రిటర్న్ జవాబు ఏమొస్తుంది అంటే, సెకండ్ డే ఎప్పుడైతే మన ఇంట్లోని ఆడపడుచులు బయటికి వెళ్తారో, మన ఇంట్లోని ఆడపడుచులు బయటికి వెళ్తారో, చుట్టుపక్కల ఎవరు లేరు, ఎవరో చిల్లర వ్యక్తులు ఉన్నారు, అల్లరి చేసే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు వారిపై దృష్టి చూపు చూడకుండా ఆ సర్వ సృష్టికర్త అనే దేవుడు మన ఆడపిల్లల మానవాన్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఇది ధర్మాన్ని మనం పాటిస్తే ఆ ధర్మం మనకు రక్షించడము అంటే. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనకు రక్షిస్తుంది. మరి ధర్మం అందరికీ సమానంగా ఇచ్చినప్పుడు ఈ విభేదాలు మనలో ఎందుకు ఉన్నాయి? ఇక్కడ మనము రెండు విషయాలను గమనించుకోవాలి. ధర్మం అనగా వేరు, మతము అనగా వేరు. ధర్మానికి మతానికి చాలా డిఫరెంట్ ఉంది. మతము అంటే మతి నుండి జనించింది. మతాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ధర్మం అందరికీ సమానంగా ఉంటుంది. ధర్మంలో సమానత్వం మనకు అర్థం అవ్వాలి అంటే, ఉదాహరణకు హైందవ ధర్మంలో కానీ, క్రైస్తవ ధర్మంలో కానీ, ఇస్లాం ధర్మంలో కానీ సొంత చెల్లిని పెళ్లి చేసుకోవడం మంచిదా చెడ్డదా? 3 గ్రంథాల పరంగా సొంత చెల్లిని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోలేరు, నిషేధం. అలాగే నాస్తికులు ఉన్నారు కదా, నాస్తికులు ఏ ధర్మాన్ని అనుసరిస్తారు? వాళ్ళు ఏ గ్రంథాన్ని నమ్ముతారు? ఏ గ్రంథాన్ని కూడా వాళ్ళు నమ్మరు. మరి నాస్తికుల్లో చెల్లిని పెళ్లి చేసుకోవడం మంచిదా చెడ్డదా? వాళ్ళు కూడా చెల్లిని పెళ్లి చేసుకోరు. చేసుకుంటారా? చేసుకోరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఇంత సోది చెప్పింది ఎందుకోసము అంటే, ధర్మం అందరికీ సమానంగా ఇవ్వడం జరిగింది. మనం ఎలాగైతే చెల్లిని పెళ్లి చేసుకోలేమో హరామో, అలాగే నాస్తికులు ఎవరైతే దైవాన్నే నమ్మరో, ధర్మాన్నే నమ్మరో, వాళ్ళలో కూడా ఇన్బిల్ట్గా దేవుడు వాళ్ళ హృదయాల్లో ఈ తప్పు అనేది పెట్టేశారు. ఇది చేస్తే తప్పు చేయకూడదు. అలాగే దొంగతనం చేయడం ఇస్లాం ధర్మంలో మంచిదా? సనాతన ధర్మంలో మంచిదా? క్రైస్తవ ధర్మంలో మంచిదా? అదే ఒక నాస్తికుడు దొంగతనం చేస్తే అతనికి ఏమైనా అవార్డు ఇస్తారా? చాలా మంచి పని చేశావు అని? అది కూడా తప్పే కదా. వాళ్ళలో కూడా ఇన్బిల్ట్గా వాళ్ళ హృదయాల్లో, హృదయ ఫలకాలపై దేవుడు ముద్ర వేసేశారు. ఏ విషయాలైతే ధర్మంలో నిషేధము, హరాం ఉన్నాయో ఆ విషయాలు నాస్తికుల దగ్గర కూడా హరామే, నిషేధమే ఉన్నాయి. ఇది ధర్మం యొక్క గొప్పతనం. అందరికీ సమానంగా ఇచ్చాడు కాబట్టి అందరూ సమానంగా పాటిస్తున్నారు. దేవుణ్ణి నమ్ముతారో నమ్మరో అది తర్వాత విషయం, కానీ ధర్మాన్ని అందరూ కొందరు అనుకొని పాటిస్తే, కొందరు అనుకోని విధంగానే పాటిస్తున్నారు. మరి మన ధర్మంలో ఇంతటి గొప్పతనం ఉన్నందుకు మనము మన ధర్మం కోసం చప్పట్లు కొట్టొచ్చా లేదా? చప్పట్లు కొట్టడంలో మనం పిసినారితనం చేయకూడదండి, హృదయపూర్వకంగా కొట్టాలి. చప్పట్లు కొట్టడం వల్ల నేను చెప్తున్న మాటలు మీకు అర్థం అవుతున్నాయా లేదా నాకు తెలుస్తుంది. చప్పట్లు కొట్టడం అనేది నా కోసం కొట్టమనట్లేదు, అర్థమవుతుంది సార్? నా కోసం చప్పట్లు కొట్టడం అవసరం లేదు. మన ధర్మంలో ఉన్న గొప్పతనం కోసం, గొప్ప విషయాల కోసం మనం చప్పట్లు కొట్టాలి. మరి అలాగే సోదర మహాశివులారా, ప్రపంచంలో చెడు అనేది వ్యాపించిపోతూ ఉంది. అందరిలో కరుణకు బదులు ద్వేషము, ఐక్యతకు బదులు అనైక్యత, సద్భావనకి బదులు దుర్భావన పెరుగుతూ పోతుంది కదా.
మరి ఇవల్ల దేవుడు చూడట్లేదా? దేవుడు ఒక రోజు మనకు అడగాడా ఇవన్నీ ఎందుకు చేశావు అని? అడుగుతాడా లేదా? భగవద్గీతలో సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు. భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకం. సర్వతః పానిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుని ముఖములు, పాదములు, చెవులు, కనులు అంతటా వ్యాపించి ఉన్నాయి. మీరు చేస్తున్న ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. మీరు చెప్తున్న ప్రతి మాట ఆయన వింటున్నాడు. ఆ సర్వ సృష్టికర్త అనేవాడు దేవుడు ఎంత శక్తివంతుడు అంటే, నల్లటి రాయి పైన నల్లటి చీమ అమావాస్య చీకటిలో నడుస్తున్నా ఆ చీమను కూడా చూస్తున్నాడు. ఆ చీమ నడిచే యొక్క శబ్దాన్ని కూడా ఆయన వింటున్నాడు అని ఆ సర్వ సృష్టికర్త అనే దేవుడు తెలియస్తున్నాడు. మరి సోదర మహాశివులారా, మనము ఇంతగా లైట్ తీసుకొని ఎలాగైతే ఒక మానవుని ప్రాణాలు తీస్తున్నామో, మనలో మానవత్వం ఉందా? మరి మనము చాలా సావధానంగా ఎంతో లైట్ తీసేసుకొని కొన్ని ప్రాణాలు తీసేస్తున్నాము. ఎవరి ప్రాణాలో అది తర్వాత విషయము. కానీ ఇళ్లలోకి వచ్చేస్తే మనము ఇళ్లలో ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాము. సొంత తల్లిని గొంతు కోసి చంపేసిన కొడుకు. వార్త విన్నారా? ఇది 4 రోజుల క్రితమే వచ్చింది. ఆస్తి కోసం తన తండ్రినే చంపేశాడు కొడుకు, గొంతు కోసేసి. ఇంతటి మృగత్వం మనలో ఎలా వచ్చింది? మానవుడు కేవలం పుట్టడము, పెళ్లి చేసుకోవడము, ఈ లోకంలో ఉన్న భోగాలను ఆస్వాదించి సంతోషంగా ఉండి చనిపోవడం, ఇంతేనా మన జీవితం? మానవుని జీవిత లక్ష్యం ఇంతేనా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. సోదర మహాశివులారా, ఎప్పుడైతే మనలో ధర్మ గ్రంథాల అవగాహన వస్తుందో అప్పుడే మనలో మానవత్వము వస్తుంది. మానవత్వం గురించి భగవద్గీతలో ఒక మంచి శ్లోకం చెప్పడం జరిగింది. ఆ శ్లోకంలో ఏముంది అంటే, యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడైతే శాస్త్రోక్తముకు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించునో అట్టి వాడు పురుషార్థ సిద్ధిని గాని సుఖమును గాని ఉత్తమ గతియకు మోక్షమును గాని పొందనేరడు అని 3 కండిషన్లు, 3 షరతులు చెప్పడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిగా చెప్పింది పురుషార్థ సిద్ధి. అంటే పురుషార్థ సిద్ధి అతనికి లభించదు. అతనిలో దాంట్లో ఇన్బిల్ట్గా హ్యూమానిటీ, మానవత్వం కూడా ఉంది. అంటే మనిషి చూడడానికి మానవుడిలా కనిపిస్తాడు, కానీ అతనిలో మానవత్వము అనేది ఉండదు. ఉదాహరణకు, ఒకటి సహజ గులాబీ పుష్పము ఉంది, ఒకటి కృత్రిమ గులాబీ పుష్పము ఉంది. 2 కూడా గులాబీ పుష్పాలే కదా, గులాబీ పువ్వులే కదా. మరి పరిమళము, సువాసన ఏ పువ్వులో ఉంటుంది? సహజ గులాబీ పుష్పములోనా లేక కృత్రిమ గులాబీ పుష్పంలోనా? ఆర్టిఫిషియల్ ఏదైతే గులాబీ పువ్వు ఉంటుందో దాంట్లో సువాసన, పరిమళము ఉంటుందా? లేక న్యాచురల్గా ఏదైతే చెట్టుకు కాస్తుందో ఆ పువ్వులో పరిమళము, సువాసన ఉంటుందా? కానీ చూడడానికి 2 కూడా సేమే ఉన్నాయి, సమానంగానే ఉన్నాయి. ఇవి కూడా చూసే పూలలాగానే కనిపిస్తున్నాయి, కానీ పొద్దుటి నుంచి చూస్తున్నాడు, అందులో సువాసన వస్తట్లేదు. అంటే చూడడానికి మాత్రమే. అలాగే మానవుల్లో కూడా అలాగే అయిపోతుంది. చూడడానికి మనిషిలా ఉంటాడు, మనిషిలాగానే 2 కాళ్ళు, 2 చేతులు, 2 కన్నులు ఉంటాయి, కానీ అతనిలో మానవత్వం ఉండదు. ఎవరి పట్ల ప్రేమ, మమకారము అనేది ఉండదు. ఆ ప్రేమ మరియు మమకారము లేని కారణంగానే ఎవరికో చెప్పడం ఏంటి, తన ఇంట్లో తనను కన్న తల్లికే గొంతులు కోసి చంపేస్తున్నాము. మరి ఇప్పుడు చెప్పండి సోదర మహాశివులారా, ఇలాంటి సమావేశాలు పెట్టడము, ఈ ధర్మ అవగాహన మనకు ఉండడము అవసరమా లేదా? కంపల్సరీయా, ఎమర్జెన్సీయా? కనుక అందరూ కూడా ఈ యొక్క ధర్మ గ్రంథాల అవగాహనను తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. చివరిగా సోదర మహాశివులారా, ఒక చిన్న సంఘటన ఉంది. ఈరోజు మనం చూస్తున్నాము, సమాజంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ పూర్తిగా నశించిపోతుంది. దానికి కారణం ఏమిటంటే, ముందుగా మనం ఏం తప్పు చేస్తున్నాము అంటే, చిన్నప్పటి నుంచే పిల్లలకు హాస్టల్స్లో వదిలేస్తున్నాము. చిన్నప్పటి నుంచే పిల్లలకు హాస్టల్స్లో వదిలేస్తున్నాము. హాస్టల్లో ఉండి బాగా చదువుకోవాలి, పెద్ద ప్రయోజకుడు కావాలి, పెద్ద జాబ్ కొట్టేయాలి అనే ఆలోచనతో మనం ఏం చేస్తున్నాము అంటే పిల్లలకు హాస్టల్స్లో వేసేస్తున్నాము.
అక్కడ వేసేసిన తర్వాత పిల్లాడు 10th పాస్ అయ్యాడు, ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, గ్రాడ్యుయేషన్ మొత్తం అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చాడు. ఈ సంవత్సరాలు ఏదైతే గడిచాయో మధ్యలో ఆ సంవత్సరాల్లో తల్లిదండ్రులకు పిల్లలకి దూరం పెరిగిందా తగ్గిందా? దూరం అనేది తగ్గిందా పెరిగిందా? ఆ దూరం పెరగడం వల్ల ప్రేమ మరియు మమకారము ఆప్యాయత తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గిపోతుందా లేదా? గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ కొట్టేశాడు, వచ్చేసిన ఒక సంవత్సరంలోనే పెళ్లి చేసేశారు. పెళ్లి చేసిన తర్వాత ఎవరి వాడైపోతాడు సార్? అందరూ అలా కాదు, మా అక్కలు కూడా ఉన్నారు చాలా మంచివాళ్ళు. అక్కడ అయిపోతాడు. అప్పుడు భార్య వచ్చేసిన తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ రివర్స్. అమ్మ నాన్నతో పాటు మనం ఉండకూడదు, మనం సెపరేట్గా ఉండాలి. మంచి కొటేషనా కదా? ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్నాడు, తల్లిదండ్రులకు దూరం ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు. మరి ఈ తల్లిదండ్రుల మధ్యలో ఈ ఫీలింగ్ పెరిగింది కదా, దూరం పెరిగింది కదా. దానికి కారణంగా ఏం చేస్తున్నారు పిల్లలు అంటే తల్లిదండ్రులకు అనాథ ఆశ్రమాల్లో వదిలేసి వస్తున్నారు. ఓల్డేజ్ హోమ్స్లో తల్లిదండ్రులకు పెట్టేస్తున్నారు. ఒక పెద్ద ఆయనను ఇంటర్వ్యూ అడిగారు, అయ్యా మీకు ఎంతమంది పిల్లలు అంటే 4 పిల్లలు. పెద్ద బాబు ఏం చేస్తున్నాడు అంటే అమెరికాలో ఉన్నాడు. రెండో బాబు ఏం చేస్తున్నాడు అంటే గల్ఫ్ కంట్రీస్ వేరు పేర్లు చెప్పాడు, సౌదీ అరబ్లో, ఒమాన్లో ఉన్నాడు. చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడనే ఢిల్లీలో ఉన్నాడు, బాగా ఫ్యాక్టరీ పెట్టాడు, అక్కడ బిజీ ఉన్నాడు. మరి మీరు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తే ఆ పెద్ద మనిషి సమాధానం ఏముండొచ్చు? ఏ కొడుకు దగ్గర ఉన్నానని చెప్పొచ్చు. మీరు ఎక్కడున్నారు సార్ అని ప్రశ్నిస్తే ఆ పెద్ద మనిషి సమాధానం ఇస్తున్నాడు, నేను ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాను. నా పిల్లలు ఒకడు అమెరికాలో, ఒకడు సౌదీలో, ఒకడు ఒమాన్లో, ఒకడు ఢిల్లీలో ఉంటే నేను మాత్రం ఓల్డేజ్ హోమ్లో ఉన్నాను. వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది. నేను వాళ్లకు ఉన్నత చదువులు చదివించి ఒక ప్రయోజకుడిని చేసేస్తే వాళ్ళు ప్రయోజకులైతే అయ్యారు, కానీ మంచి కొడుకులు కాలేరు అని ఆ పెద్ద మనిషి సమాధానం ఇస్తున్నారు. మరి దీన్ని బట్టి మనము ఎంత పై చదువులు చదువుకున్నా దాని అర్థమేముంది? తల్లిదండ్రుల వాళ్ళం కానప్పుడు ప్రపంచమంతా మనకు జై కొడితే దానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? అందుకే మన మహానీయులు శ్రీరాముల వారు ఏం చేశారు అంటే ప్రపంచాన్ని జయించక ముందే తల్లిని జయించుకున్నారు. సవతి తల్లి మాట విని 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారా లేదా? ఏ తల్లి మాట విని? సొంతంగా కన్న తల్లి కాదు, సవతి తల్లి. మరి మనము మన సొంత తల్లిదండ్రుల మాట వింటున్నామా? వినట్లేదు. అందుకోసమే మన పేరు ఎక్కడ లేకుండా పోతుంది. ఆ మహానుభావుడు సవతి తల్లి మాట విన్నాడు కాబట్టే ప్రపంచమంతా ఆయన నామాన్ని స్మరిస్తున్నారా లేదా? ఈరోజు మన భారతీయులందరికీ కాదు, విశ్వమంతటా శ్రీరాములు అంటే ఒక రోల్ మోడల్, రియల్ హీరో. మనము ఏవేవో హీరోలో చూస్తుంటాము, కానీ నిజమైన రియల్ హీరో ఎవరు అంటే శ్రీరాముల వారు, శ్రీకృష్ణుల వారు. ఈ మహానుభావులు మనకు రియల్ హీరో. మనము వాళ్ళందరికీ ఆదర్శంగా తీసుకోవాలి, కానీ ఎవరెవరికో మనం ఆదర్శంగా తీసుకుంటున్నాము. సోదర మహాశివులారా, నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, పెద్దవాళ్ళు క్షమించాలి. చివరిగా ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన అందరిలో సద్భావన, సమైక్యత పెంపొందించాలని, భారతదేశంలోనే కాకుండా విశ్వమంతటా మన భారతదేశాన్ని స్మరించుకునేలా ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తథాస్తు. జై హింద్.